రిటర్న్స్ ఐ డోంట్ నో విచ్ వన్ ఆఫ్ దట్. అదే దానిలో ఒక సీన్ ఉంటది, ఒక టనల్ లాంటి దానిలో ఒకడు వెళ్తాడు, వాడి స్పెక్స్ ఇలా కింద పడిపోయి వాడికి కనిపించదు. సో ఏదో గోస్ట్ వాడికి తెలియదు ఆ మమ్మీ ఈజ్ బిహైండ్ అని. ఆ సీన్ చూసి నేను ఏదో బయట ఏదో ఆడుకోవడానికి ఐ వెంట్ ఫర్ ప్లేయింగ్ ఆర్ సంథింగ్, అప్పుడు ఐ వాస్ టర్నింగ్ అరౌండ్ అండ్ సీయింగ్ ఇఫ్ హీస్ దేర్. బికాస్ గ్లాసెస్ నాకు ఆ టైంలో గ్లాసెస్ ఉండే. సో లైక్ ఐ నో హౌ ఇట్ ఈస్ టు ఫీల్ లైక్ బ్లరీ విషన్ లో ఎలా ఉంటుందని. మూవీ ఎక్స్పీరియన్స్ ఒకటి పొలాచి షూటింగ్కి వెళ్తే అండి, అక్కడ అజిత్ గారి సినిమా రిలీజ్ అవుతుంది, ముందు రోజు ఫ్యాన్స్ షో వేస్తారు, క్రేజ్ మామూలుగా ఉండదు ఇక్కడ, అది ఇది అని తీసుకెళ్ళారు. 10:30, 11కి తీసుకెళ్లారు, బాక్స్ రాలేదంట. బాక్స్ రాలేదని ఇందాక చెప్పి అహంబల సినిమా వేసారు. ఆ సినిమా అయితే ఇంకా ఆల్మోస్ట్ గుండె అయిపోయేది. చాలాసార్లు నేను అసలుకి నానా రకాల బూతులు తిట్టాను ఆ డైరెక్టర్ని. మిమ్మల్ని తిడతారు అనుకోండి ఇప్పుడు చూస్తే. ఏమో డోర్ తీసేటప్పుడు కూడా తిట్టేస్తున్నా, ఎందుకు రా సౌండ్ వేసావు, డోర్ మామూలుగా తీయచ్చు కదరా. ఆర్టిస్ట్ నేను చెప్పం కానీ మాకు ఒక హోటల్లో ఒక ఆర్టిస్ట్ తో ఒక చిన్న ఇన్సిడెంట్. పడుకునే ముందు అతను బెడ్ మీద నేను పడుకుంటున్నాను మీరు అందరూ పడుకోండి అనేవాడు. ఎవరితో అన్నా చెప్తాను మన ఇద్దరమే కదా ఉంది ఇక్కడ అంటే, చుట్టూ దెయ్యాలు ఉంటాయి భయ వాటికి చెప్పి పడుకోవాలనేవాడు. ఇదేంటి ఆర్టిస్ట్ పేరు చెప్పకూడదు అంటే అదే అంటే ఆటోమేటిక్గా ఆ మాట అన్నప్పుడు ఫస్ట్ ఇతని మీద భయం వేస్తుంది కదా. పడుకున్నంత సేపు నేను తర్వాత రూమే మారాను అతని వల్ల. అలాంటి ఆర్టిస్ట్ అనమాట, నీకు తర్వాత చెప్తా. నాకు యాక్చువల్లీ తనికెల వరుణ్ గారు ఆయన రాసిన ఒక షార్ట్ స్టోరీకి ఆయనకి ఏదో ప్రైజ్ వచ్చిందంట. చాలా వెరీ షార్ట్ స్టోరీ అది చెప్పారనమాట. నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. ఏంటంటే ఇద్దరు ట్రైన్లో వెళ్తుంటారు, ఇద్దరు ట్రైన్లో ట్రావెల్ చేస్తుంటే ఒకడు అడుగుతాడు పక్కనోడిని, ఏమండి మీరు దయ్యాలని నమ్ముతారా అని. నేనా నమ్మను అంటాడు. కట్ చేస్తే ట్రైన్ టనల్లోకి పాస్ అవుద్ది. టనల్ నుంచి బయటికి రాగానే నమ్మనని చెప్పినోడు ఉండడు. అంతే అంతే షార్ట్ స్టోరీ. రియల్ గా చూసారండి ఆ ఫేస్ చేసిన ఎప్పుడు చిన్న ఇన్సిడెంట్ కూడా అలాంటి చోట అలాంటి చుట్టుపక్కల ఎవడో చూసాడని మనకు చెప్పడం వల్ల మనం ఆ భయంతో ఉండడం తప్ప ఎవడో చూస్తున్నాడు. అది నేను నిజంగా నేను ఒక పాయింట్ వరకు నేను హారర్ సినిమా చూసాను కాదు, నేను చెప్పడం ఇష్టపడలా. నాకు యాక్చువల్లీ కౌశిక్ కథ చెప్పినప్పుడు కూడా నేను హారర్ లాగా ఒక ఏదో కొత్త స్పేస్లో ఉండింది. హారర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, ఎట్ ది సేమ్ టైం ఒక థ్రిల్లర్, మన సినిమాలో ఒక మంచి కాంటెంట్ కూడా స్ట్రాంగ్ ఉంటుంది. సో నాకు ఆ ఫ్లో బాగా నచ్చింది. సో ఇంట్రెస్టింగ్ అనిపించేసాక నాకు హారర్ సినిమాలు ఎవరైనా చెప్పారు అనుకున్న ముందు వద్దురా బాబు అసలు వన్ ఆర్మ్ డిస్టెన్స్ మనం చూసిన భయం వేస్తుంది కదండి. ఇలాగా సువర్ణమాయ ఒక చిన్న లైన్ చెప్పు, ఒక చిన్న లైన్ మొత్తం లైన్ చెప్పిద్దాం. చెప్పు చెప్తే వినేటప్పుడు భయం వచ్చింది. ట్రైలర్ లో ఉన్న సువర్ణమాయ వాయిస్ చాలా బాగుంది అంటున్నారు. అది ఎందుకంటే వాళ్ళు ఈయన వాయిస్ వినలేదు, ఇంకా వాళ్ళకి తెలియదు ఎక్కడి నుంచి అది వచ్చింది కదా. నువ్వు ఒకసారి సువర్ణమాయ అది డైలాగ్ చెప్పాలి, ఇంట్రడక్షన్. సువర్ణమాయ ఆఫీస్కి వెళ్ళినప్పుడు స్క్రిప్ట్ చెప్పేటప్పుడు కూడా చెప్పాడు. అమ్మ బాబాయ్, నా మైండ్ లో అయితే మీరు నమ్మరు, కరెక్ట్ క్లైమాక్స్ కి చాలా రేర్ అది కరెంట్ అనేది పోదు. జూబ్లీ హిల్స్ లో కరెంట్ పోవడం అనేది చాలా రేర్. సడన్ గా సినిమా అంతా అయిపోతుంది, లాస్ట్ లో కరెక్ట్ క్లైమాక్స్ ప్రీ క్లైమాక్స్ దగ్గర కరెంట్ పోయింది. ఏంటి ఏం ప్లానింగ్ చేసుకొని వచ్చాడా నన్ను కన్విన్స్ చేయడానికి, నాకు అర్థం కాదు. అప్పుడు ఏంటంటే నేను ఆ ఫేస్ లో ఎలా అంటానండి, మీరు నమ్మరు, ఒక 50-60 కథ వేసుకుంటా రోజు. ఎవరు కథ పిలుస్తా అంటే వింటున్నా, ఎక్కడో చోట ఒక ఫ్రెష్ పాయింట్ ఎక్కడో చోట ఉంటుంది కదా, ఒక ఫైర్ ఉన్న డైరెక్టర్ ఎవరో ఉంటారు కథ, అన్ని కథలు వింటున్నా. సో నాకు ఏది కిక్ ఓకే ఎక్కడ చేసేయాలన్నట్టు కిక్ రాలా. కౌశిక్ వచ్చి చెప్పాడా లేకపోతే ఈ ప్లానింగ్తో వచ్చాడా ఇవన్నీ తెలుసుకునే ఉన్నా హిస్టరీ అని చెప్పి కరెక్ట్ ప్రీ క్లైమాక్స్ కరెంట్ పోయింది. ఇంకా మనోడు ఆపడే కరెంటు పోయింది, ఇలా మ్యాటర్ కావట్లా. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయితే ఇంకా మొత్తం వెళ్తున్నాడు అంతే అదే ఫ్లో లో. అతను కూడా కరెంటు పోయినప్పుడు అసలు ఇదే నా టైం అనుకో, అదే టైం అనుకోని ఇంకా ముందుకు వచ్చేసి ఇలా కూర్చున్నాడు. కరెంటు పోగాడు ఇలా వచ్చేసి వింగ్ అని చెప్పి బలాలు కొట్టేసి డైలాగులు చెప్పేస్తున్నాడు. అరే ఏంట్రా ఇది, ఏం చేస్తాడు ఈ క్యాండిడేట్, ఇదేంటి ఏదో చెప్పండి. అది నమస్కారం. ఈరోజు శుక్రవారం 9/8/1989 ఆకాశవాణి తలుపులు తెరవబడ్డాయి. పునఃప్రసారాలు నేటితో మొదలు. ఈ భూమి కన్నా అద్భుతానికి ఇది పునర్జన్మ. దిక్కులు పిక్కటిలే శబ్దాలతో ఘన గాంభీర్య స్వాగతం. అచంచల ఆకాశం మేఘాల గొడుగు పట్టిన వేళ అద్వితీయ అకాల ఆగమనం.
ఉసూరుమనే వాయువు ఆయువై ఉయ్యాల పాట పాడుతుంటే ప్రగాఢ నిద్ర నుంచి పైకి నాకు లేచిన ఎందుకో మీరు ప్రకృతి సాయి కుమార్ గారికి వాళ్ళ తమ్ముడు కూడా మీరే డబ్బింగ్ చెప్పొచ్చు. ఇది ఒక క్లోజ్అవుట్ రూమ్ లో చెప్పాడు. అతను నవ్వు హైలైట్. ప్రత్యేక ఆహ్వానం. నా ఈ రాక ఈశ్వరేచ్ఛ, బంధించిన ప్రళయానికి స్వేచ్ఛ, ఇది విధి లిఖితం. బాబాయ్ This is why we కాదు, became ఏ a యాక్టర్ కన్విన్స్ అవ్వడు చెప్పండి transport భయ్యా. ఆ నవ్వుకి హారర్ సినిమా జానర్ అంటే ఏ యాక్టర్ కన్విన్స్ అవ్వడు? నీకు అర్థం కాల ఈ క్యాండిడేట్. అది పైగా నరేషన్ 3 hours ఇలా చెప్పాడు. నేను ఫ్లాట్ మ్యాక్స్ ఇంకా ఇదేంట్రా బాబు అసలు నరేషన్ మామూలుగా మనకు 10 నుంచి 5 నిమిషాలు డైలాగే ఇలా చెప్పాలంటే చాలా కష్టం. ఇలాంటి పెక్యులర్ వర్డ్స్ అనమాట. తర్వాత అడిగా ఏంటి భయ్యా ఏంటి మన బ్యాక్ డ్రాప్ నాకు సగం ఏంటంటే అర్థం కూడా అప్పుడెప్పుడు నేను బ్రాహ్మణ్ అండి అన్నాడు. ఓకే లిటిల్ ఇట్ మేడ్ సెన్స్. బట్ స్టిల్ అది కూడా ఇప్పుడు ఆయన బ్రాహ్మణ్ అయినా కూడా అసలు కథర్ పరంగా మనం గుర్తుపెట్టుకొని 2.5 hours చెప్పాలంటే ఇట్స్ వెరీ టఫ్ థింగ్. సో అక్కడ ఫ్లాట్ అయ్యా ఇంకా. ఓకే క్యాండిడేట్ విషయం ఉంది కానీ నువ్వు మంచి యాక్టర్ కూడా అవ్వచ్చు కౌశిక్. ఇప్పుడు అది అనిపిస్తుంది. Oh, very good actor. నువ్వు నెక్స్ట్ ఇంకా యాక్టింగ్ కూడా ట్రై చేయొచ్చు. నెక్స్ట్ నాకు తెలిసి డైరెక్టర్లు అనిల్ రావుపూడి గారు మీరు ఇలాగా మీరు కూడా మీకు కూడా అలాగే చెప్పారా ఏది స్టోరీ? అదే సేమ్ అలాగే చెప్పాడా? తెలుగులో చెప్పారు. నాకు అర్థం కాలేదు. నేను ఇప్పుడు అర్థం అంటే ఏంటి తెలుసా, నేను ఇప్పుడు దాకా అనుకున్నాను నాకు తెలుగు సగం వచ్చు, నాకు అర్థమవుతుంది వింటే అర్థమవుతుంది అని అనుకున్నాను. కానీ ఈయన నరేషన్ తర్వాత మీరు చెప్పింది తెలుగేనా అని అనిపించింది నాకు. సగం వచ్చు అర్థం కాలేదు. బట్ అయినా నరేషన్ ఏదో వింటానికి చాలా బాగుంది, నేను విన్నాను. ఏదో క్రాంతికం మాట్లాడితే మేమే ఏంటన్నా ఇది బైలింగులా అని అడిగారు. అండ్ ఇంకా డబ్బింగ్ లో అయితే నేను చచ్చిపోయాను. నేను అయ్యో డబ్బింగ్ ఎక్స్పీరియన్స్ స్టార్ట్ చేసిన తర్వాత ఎక్కడో స్టార్ట్ చేసిన ఒక 1/2 hour కి మళ్ళీ వస్తాను భయ ఏదో ఉంది డైలాగ్. మళ్ళీ కాదు మళ్ళీ అదొక అరగంట మళ్ళీ అది ఏదో నేను నేర్చుకున్నాను చూడండి. నేను మళ్ళీ అనేది ఎంతసేపు చెప్పించారంటే ఇంక ఇతను మళ్ళీ డబ్బింగ్ రాకూడదు అన్నమాట. దాని తర్వాత ఏదో చెప్పిన తర్వాత భయ దాంట్లో ఓనర్స్ ఉన్నాను భయ్య మీ కనీసం 1-2 రావాలి అన్నాడు. నన్ను అదే అడిగి వారం రోజులు నాకు 2 గంటలకే నాకు అయిపోయింది. డెడ్ అయిపోయేవాడిని. నేను వెళ్ళి ఎక్కువ తినేసేవాడిని. నార్మల్ గా ఏంటి నార్మల్ నా ఎనర్జీ నా బాడీ డ్రైన్ అయిపోయిందా, కౌశిక్ డ్రైన్ చేసేస్తున్నాడు అనిపించింది. నేను నార్మల్ గా 1 గంట జిమ్ ఇవన్నీ అయితే ప్రాక్టికల్ గా చేయగలుగుతా. నేను చేయలేకపోయాను బ్రదర్. నేను నిజంగా నుంచో 2 hours అదేదో నేను థియేటర్ పర్ఫార్మెన్స్ చేస్తున్నట్టు అనిపించింది నాకు అక్కడ. మళ్ళీ సింగిల్ టేక్ లో పెద్ద పేజీలు ఉన్నాయి కదా, డైలాగ్స్ చాలా డైలాగ్స్ ఉన్నాయి. నేను అయిపోగానే హ్యాపీగా ఫీల్ అయింది. అదే అమ్మయ్య నాది అయిపోయింది, హీరోని తలుచుకుంటేనే నాకు స్టోరీ కూడా ఓకే చేసినప్పుడు కూడా మాక్సిమం ఉంటే కట్ చేస్తారు కదా, కట్ చేస్తారు కదా. డబ్బింగ్ చెప్పేటప్పుడు మీ చూసి అన్నకు ఉన్నాయి నేను అనుకునేవాడిని. అమ్మో అన్న ఏంటి ఇంత పెద్ద డైలాగులు ఉన్నాయి అన్న పరిస్థితి ఏంటి అనుకునేవాడిని నేను. కానీ బాగా మేనేజ్ చేస్తాను. 6 days లో ఫినిష్ చేసాడు. గ్రేట్ కదా, చాలా గ్రేట్. అదే అంటున్నాను. నేను కాబట్టి పర్లేదు ఫినిష్ చేసా. నేను కాబట్టి చేశాను కౌశిక్. నెక్స్ట్ నీ సినిమాలో యాక్టర్ అయిపోయాడు. ఇలాంటి కథ కాబట్టి కొంచెం సింపుల్ గా లవ్ స్టోరీ ఇలాంటి రాసుకు తక్కువ డైలాగులు ఉన్నాయి హీరోకి. అదే చెప్తున్నా. మనోడు చెప్పేసి మన వాయిస్ వచ్చేస్తుంది. అదే నేను చెప్పాను, అది సజెస్ట్ చేశాను నేను. అవన్నీ ఒప్పుకోడు. హలో అవన్నీ ఒప్పుకోడమ్మా. ఆ క్యాండిడేట్ ఏమో ఒప్పుకుంటాడు అనుకుంటున్నావు అవన్నీ. మళ్ళీ ఒప్పుకోడు. నన్ను ఆ డైలాగ్ నేర్చుకోవడానికి మనం ఇంకా 2 సార్లు కట్ చేసాను, ఒక్కసారి 1/2 hour నేర్చుకుందాం అనుకున్నా. భయ్యా అదేదో మనోడు లైఫ్ మీద నేనేదో పాడు చేస్తున్నట్టు. మనోడితో ఒక రివర్స్ సైకాలజీ ఉంటది. అతను చాలా భవిష్యత్తు చాలా పెద్ద డైరెక్టర్ అవ్వబోతున్నాడు. అతని లైఫ్ నేను తొక్కేస్తాడు ఫీల్ అవుతుంటాడు. మనం నేర్చుకోకపోతే నేను భవిష్యత్తు చాలా పెద్ద డైరెక్టర్ అవుతున్నా, కానీ మీ వంద సపోర్ట్ లేకపోవటం వల్ల నేను రీచ్ అవ్వాల్సిన పొజిషన్ రీచ్ అవ్వలేకపోతున్నాను ఫీల్ అవుతాడు. కానీ అరే లేకపోతే ఎలా ఉంటాడంటే నేను ఒక షాట్ లో అంటే అసలు ఎలాంటి ఫీల్ అయిపోయి మీరు నేర్చుకోవాలంతే, నేను నేర్చుకోవాలంటాడు. అది బాధ చెప్తున్నాడా, డిమాండ్ చేస్తున్నాడా అంటే ఇంకా ఫిక్స్. ఒక షాట్ లో నేనేదో అనాలి అక్కడ అనేసి వచ్చా, అదేదో ప్రాబ్లం అని చెప్పి తర్వాత రోజు నన్ను పిలిపించారు డబ్బింగ్. మళ్ళీ ఆ బిట్టు కోసం పిలిపించారు.